ముందుగా ఎంబీకే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది భారతి. నల్గొండ జిల్లా మండలం పరిధిలోని అప్పాజీపేట గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నూకల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారి వెంట బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతెపాక సాంబయ్య, బీజేపీ నాయకులు పెరిక మునికుమార్, పంజాల యాదగిరి, బాకీ నరసింహ, గోపి, ఉపేందర్, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. అప్పాజీపేట గ్రామంలో ఈ యొక్క కోవిడ్ యొక్క బారిన పడ్డ నిరుపేద కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 20 కుటుంబాలకు ఈరోజు వారికి కొంత సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదల కోసము రేపు దీపావళి పండుగ రోజు వరకు కూడా ఈ యొక్క 4-5 నెలలు ఉచితంగా ప్రతి ఒకరికి 15 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి పేదలందరూ కూడా ఎలాంటి కలత చెందకుండా ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నారో దాన్ని అందరూ కూడా వేయించుకొని సద్వినియోగం చేసుకుంటే మనకు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సినే ప్రధాన కారణం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.